అందరికి శనార్థుల్లా నేను మీ కోపిష్టి కొమరే తాతను ఇక మంచి ముచ్చటైతే పట్టుకొని మళ్ళొచ్చినోళ్ళా ఇక వెనకట మంచి తిండి తిని సోకైన తిండి తిని ఏనుగంత బలం ఉండేటోళ్ళు ఇక ఇప్పుడు అంత కల్తీ తిండి ఏడ చూసినా కల్తీ తిండి కల్తీ 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 అయిపోయిందిలా ఇక మరి ఇక గా హోటల్లో బిర్యానీ ఫేమస్ గీ హోటల్లో గది ఫేమస్ అనుకుంటా తీరొక్క రుసులకు మరిగిపోయారు జనాలు ఇక మరి అందులో ఏం కలుపుతురు ఏది కలుపుతురు అనేది అవన్నీ ఎరకలేదా మనకు ఒక్కటి రుచి ఉంటే చాలు ఏదైనా తింటాం మరి ఇక హోటళ్ళలో చేసే బిర్యానీలకు మన ఇంట్లో చేసుకున్న బిర్యానీలకు చాలా ఫరకే ఉంటుంది ఇక మరి ఆ హోటళ్ళలో ఏమేం కలుపుతారు ఏది కలుపుతారు ఎట్లా కలుపుతారు అనేది మొత్తం కల్తీనా ఇక మరి అందులో కలిపే మసాలాలు మరి ఆ నెయ్యి ఇక తీరొక్క దినుసులు అన్నీ కల్తీవేనే ఇక అందుకే కావచ్చు ఇక కల్తీ తిని నీకైతే ఈగలు జ్వరపడ్డాటు జ్వరపడతారు ఆ హోటళ్ళల్లో ఇక పానీపూరి బండికాడ అయితే చెప్పరాదు ఇక చిప్పే పట్టుకొని చేతులాగే తొడ ప్యాస్దాలో అనుకుంటా వాడు ఏమేం కలుపుతాడు ఎట్లా కలుపుతాడు ఆ చెయ్యి ఏడైనా వాడు ఆ చెయ్యి పవిత్రం వాడో పవిత్రం ఇంకా మోరి కాలువ పొంచే వాడు పెట్టుకుంటాడు వాడు ఇండ్ల కలప చేయి తీసుకొచ్చి ఇక తొడ ప్యాస్దాలో అని ఆమె ఇట్లా చిప్ప పెట్టుకోగానే ఆడ పెడతాడు ఇక అదొక తీరొక్క అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం జనాలయ్యా ఇక ఈ హోటళ్ళలో పొంచి కల్తీ పదార్థాలు సరఫరా చేసుకునేటోళ్ళనైతే గాల స్థావరాలను నిన్న పోలీసు వాళ్ళు అయితే పట్టుకున్నారులా గిట్లా కల్తీ పదార్థాలు తయారు చేసేటోళ్ళని అయితే 52 మందిని అరెస్ట్ చేసిర్రు ఇంకా గాల మీద 46 కేసులు అయితే నమోదు చేసిరుల్లా ఇక దగ్గర 7,000 కిలోల అల్లం వెల్లుల్లిగడ్డ పేస్టు 575 కిలోల నెయ్యి 35 కిలోల పన్నీరు ఇక పసుపు ధనియాల పొడి బిస్కెట్లు ఐస్ క్రీములు ఇక తీరొక్క దినుసులు అయితే కల్తీ చేస్తుండగా గల స్థావరాలను అయితే పట్టుకొని అరెస్ట్ చేసిరుల్లా ఇక మరి గిసవంటి కల్తీ సరుకులు వేసి హోటళ్ళల్లా మరి జనాలను చంపుదాం అనుకుంటారా మరి ఏం చేద్దాం అనుకుంటారులా ఇక 10 రూపాయలు ఎక్కువైనా తీసుకోరు కానీ గిసవంటి కల్తీ తిండి పెట్టి జనాలను చంపకుర్రే ఇప్పటికే మనుషులు రోగాలు వచ్చి ఆ రోగం అని ఈ రోగం అని ఇంకా జనాలంతా సస్తుంటే మళ్ళీ ఈ కల్తీ పదార్థాలు ఒకటి మనకు ఇక మరి గిసవంటి కల్తీ సరుకులు తయారు చేసేటోళ్ళను ఇక అవి అమ్మేటోళ్ళను కొనేటోళ్ళను వాడుతున్న వాళ్ళను కూడా జర ఈ సర్కారు చూపు చూడాలన్నా ఇక సరే మరి ఉంటా ఇక గట్ల పోయి ఇంకో ముచ్చటైతే పట్టుకొని వస్తున్నా ఉంటా నమస్తే.